యూనివర్సిటీ నేమ్ మార్చినప్పుడు ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు అధికారం ఉంది అని చెప్పి ఏది అయినా మీరు డిసిజన్ తీసుకునేటప్పుడు 100 సార్లు ఆలోచించండి. మీరు ఒక డిసిజన్ తీసుకున్నారు, మీ నాన్నగారు పేరు పెట్టారని అక్కర్లేదు, ఆల్రెడీ ఉన్న పేరుని మార్చడం అనేది ఎంతవరకు సమంజసం అని ఆ రోజు క్వశ్చన్ చేశారు. ఎటువంటిది పట్టించుకోకుండా ఆయన యూనివర్సిటీ నేమ్ ని మార్చడం జరిగింది, అదంతా అయిపోయింది. నిన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత నిన్న మనం చాలా విజువల్స్ చూసాం. ఎన్టీఆర్ ఏదైతే యూనివర్సిటీ వైఎస్ఆర్ అని ఉందో కార్యకర్తలే వెళ్ళేసి మళ్ళీ దాన్ని తీసేసి ఎన్టీఆర్ అని వాళ్ళే ఆ ప్లేట్స్ ని పెట్టడం అనేది మనం క్లియర్ గా విజువల్స్ చూసాం. ఏమంటారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఒక వ్యవస్థ కానీ, ఒక యూనివర్సిటీ కానివ్వండి, ఒక భవనం కానివ్వండి, అది నిర్మాణమైనప్పుడు మొదటిసారి ఏదో పేరు పెట్టడం జరుగుతుంది కదా, ఆ పేరు చిరస్థాయి వరకు ఉండిపోవాలి. అది అలాగే దాని మధ్యలో మార్చడం జరగదు. అది మార్చడం జరిగితే ఆ పేరుకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఉండదు. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఉన్నది, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారు మా హయాంలో అది శంకుస్థాపన జరిగింటే మేము ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ అని పెట్టేవాళ్ళం. కానీ మా హయాంలో ఎయిర్పోర్ట్ ఓపెన్ కాలేదు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, వాళ్ళు రాజీవ్ గాంధీ పెట్టుకున్నారు. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడైనా మేము రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ తీసి ఎన్టీఆర్ పెట్టమని చెప్పామా? రేపు నిన్న కేసీఆర్ వచ్చాడు, మన తీసి కేసీఆర్ పేరు పెట్టుకున్నాడా? అదైందా? కాదు కదా. ఇప్పుడు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఢిల్లీలో ఉంది, నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ఇంతమంది మారారు. నరేంద్ర మోదీ గారు దాన్ని తీసేసి వాజ్పేయి పేరు పెట్టగలుగుతారా? కొత్తవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కొత్త టన్నల్స్ తయారు చేశారు, అటల్ టనల్ అని చెప్పేసి, అటల్ మార్గ్ అని చెప్పేసి, ఇలాంటివి సర్దార్ పటేల్ మా విగ్రహం, ఇలాంటివన్నీ కొత్తవి ఏవైతే ఉంటాయి కదా, ఏ ప్రభుత్వంలో ఎవరు ఉంటారు కదా వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తుల పేర్లు వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. ఒకసారి పెట్టిన తర్వాత దాన్ని తీయడం అనేది అదొక తెలివితక్కతనం. అది అంటే ఒక భవనానికి కానివ్వండి, ఒక వ్యవస్థకు కానివ్వండి, ఒక పేరు ఎందుకు ఇస్తాము? సమాజంలో ఉన్నటువంటి మహనీయులు అని చెప్పేసి వాళ్ళని మహనీయులుగా భావించి ఆ మహనీయుల పేర్లకు దానికి పెడతాం. ఎన్టీ రామారావు ఒక మహనీయుడు, ఆ మహనీయుని పేరును ఉద్దేశపూర్వకంగా అవమానకరంగా నువ్వు అవమానించినట్టే కదా మీ తండ్రి పేరు పెడితే. సరే, నీ తండ్రి మీద నీకు గౌరవం ఉండొచ్చు, చేసిండొచ్చు, సరే నువ్వు వైఎస్ ఆరోగ్యశ్రీ పెట్టుకున్నావు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టు, వైఎస్ పెట్టావు, ఇంకా ఏదో రకరకాలు పెట్టుకున్నావు, దానికి ఇవ్వడం అంటారా? ఎవరైనా అన్నారు కదా. ఇప్పుడు మేము అన్న క్యాంటీన్లు పెట్టాం, తర్వాత నువ్వు ఏదో పెట్టావు, దానికి మేమేమన్నాం? ఏమనలేదు. ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారం వాళ్ళు పెట్టుకోవచ్చు. కొత్తగా ఏదో నిర్మాణం జరుగుతుందో ఉన్నదాన్ని నువ్వు పేరు మార్చడం అంటే పిచ్చితనం. అది సో ఈ రకంగా రిజల్ట్ రావడానికి అది కూడా అందుకే పిచ్చితనం. ప్రజల్లో ఆక్రోశం ఉంది, అందుకే పీక్ అవతల పడేశారు. వైఎస్ అని పీక కానీ ఇంకా ఎన్టీఆర్ ఇంకా అట్లా ఉంది. అవును, అంటే ఆ యొక్క మహనీయుల యొక్క స్టాంప్ అనేది అట్లా ఉండిపోతుంది ఎక్కడైనా కానీ. నువ్వు మార్చి 5 సంవత్సరాలైనా పీక కానీ ఇంకా ఎన్టీఆర్ఏ ఉంది. ఈ రిజల్ట్స్ కి సంబంధించి ఇంకొక ప్రధాన కారణం శపథం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసెంబ్లీలో శపథం చేసి బయటకు వచ్చి మైక్స్ తీసేసినా కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కళ్ళ నీళ్లు పెట్టుకొని ప్రెస్ మీట్ పెడితే దాన్ని కూడా చాలా రకాలుగా ట్రోల్స్ చేయడం జరిగింది. మంత్రులు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన సహచరులు కానివ్వండి, అది రకరకాలమైన మాటలతో దాన్ని ట్రోల్ చేశారు. సో ఆ రోజు ఏమన్నా బీజం పడి ఈ రోజున ఇంత భయంకరమైన పరాజయాన్ని ఎదుర్కొందంటారా వైసీపీ? ఇప్పుడు ఏం జరుగుతుందో అల్పన గారు అంటే, కుక్కకు నెయ్యి డైజెస్ట్ కాదంటారు. దానికి నెయ్యి అన్నం పెడితే డైజెస్ట్ కాదు, అది పాచిపోయిందో ఎప్పటిదో అడ్డమైన కూడు పెడితే డైజెస్ట్ అవుతుంది. అలాంటి కూడు తినేటోడు రోడ్ల మీద అడ్డదొడ్డంగా ఒక లారీ క్లీనర్గా, లారీ డ్రైవర్గా తిరిగేటోడు, కోడాని నాని లాంటోడు, వాడు అసెంబ్లీకి రావడమే ఒక వింత. అంటే అందులో వాడు మంత్రి పదవిలో ఉండడం, ఒక మంత్రిగా ఉండడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఒక బ్లాక్ డేస్ అది. అలాంటి వ్యక్తులు ఇంత 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర అనుభవం ఉన్నటువంటి, తన తండ్రి వయసులో ఉన్నటువంటి 75 సంవత్సరాల వ్యక్తికి, వారిపైన, వారి సతీమణి పైన మీరు ఇష్టం వచ్చినట్టు రోడ్ల పైన, ఫుట్పాత్ మీద అబాస్ మాట్లాడాలనుకున్నట్టు అన్పార్లమెంటరీగా మీరు కామెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఇది గతంలో వేరే వాళ్ళు కూడా చేశారు. చంద్రబాబు నాయుడు గారి పైన రాజశేఖర రెడ్డి కూడా కామెంట్ చేశారు, కాకపోతే ఇంత ఘాటుగా చేయలేదు.
వ్యక్తిగత కామెంట్ చేయడము. ఎవ్వరు ఎంత వ్యక్తిగత కామెంట్ చేసినా కానీ 45 సంవత్సరాల ఆయన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో జీవితంలో దూషణలు అనేది చేయడం ఎప్పుడే కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడేది మీరు చూపించండి. అది మా నాయకుడి యొక్క నిబద్ధత. ఇప్పుడు సమాజం ఆయన ఒక రోల్ మోడల్గా చూస్తుంది. వేరే వాళ్ళు తిట్టుకుంటే వాళ్ళకి తెలియలేదు, చంద్రబాబు అలా తిడతారని ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఆలోచించరు కూడా ఆలోచించరు. అంటే ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన డ్రెస్ కోడ్, ఆయన మాట్లాడే విధానం, ఆయన మాట్లాడే భాష అవన్నీ ఒక ఆదర్శప్రాయం. రైట్. సో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్కి సంబంధించి చెప్పండి సార్. ఈరోజు ప్రెస్ మీట్లో కూడా అరెస్ట్ చేసి కారణం ఏంటి అంటే ముందు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం తర్వాత కారణం చెప్తామని చెప్పారు. దాని గురించి మాట్లాడాలి అంటే ఒక రోజు ఒక 45 అవర్స్ పట్టుద్ది అని ప్రెస్ మీట్ లో చెప్పారు, మార్నింగ్ చెప్పారు. ఈ రోజు అరెస్ట్ కి సంబంధించి ఎలాంటి మిస్టరీస్ చోటు చేసుకున్నాయి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా, అరెస్ట్ తర్వాత చాలా చాలా పరిణామాలు జరగడం, టీడీపీ బాగా పుంజుకోవటం, ఉన్న క్యాడర్ కూడా చాలా స్ట్రాంగ్ గా అవ్వటం అనేది చూసాం కదా. న్యూటన్స్ లా ఏ విధంగా ఉంటుంది, మన బంతిని గోడకి ఎంత గట్టి కొడితే అంత గట్టిగా రివర్స్ వస్తుంది. సేమ్ అదే జరుగుతుంది. రైట్. మీరు అరెస్ట్ చేసి ఛార్జెస్ ఫ్రేమ్ చేయకముందు అరెస్ట్ చేస్తారా? మీరు అరెస్ట్ చేసినాక ఏ ఛార్జెస్ పెడితే బాగుంటుందని మీ అక్కసు తీరే విధంగా మీరు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు. మీ ఇష్టం వచ్చిన ఛార్జ్ షీట్లు అక్కడ సబ్మిట్ చేస్తున్నారు. సాక్ష్యాధారాలు లేనటువంటి కేసులు మీరు ఇబ్బందులు కలిగిస్తే దానికి ఏం జరుగుతుంది? సరే మీరు చేశారు, మీకు అధికారం ఉంది, అధికారం అప్పుడు దుర్వినియోగపరిచారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. మేము ప్రజాస్వామ్య వ్యవస్థని, ఈ యొక్క రాజ్యాంగాన్ని మేము అతి పవిత్రంగా భావించే తెలుగుదేశం కార్యకర్తలు కానీ, మాలాంటి కరడు కట్టిన తెలుగుదేశం నాయకులు కానీ, మా నాయకుడు వారి యొక్క సానుకూల వైఖరితోటి ఏం చేయకపోయినా మాలాంటి వాళ్ళు మాత్రం ఊరుకునేది కదా. ఖచ్చితంగా విల్ టేక్ రివెంజ్ 101%. రిటర్న్ గిఫ్ట్ మేము ఇవ్వబోతున్నాం కూడా. ఓకే సార్, రిటర్న్ గిఫ్ట్ గురించి తర్వాత మాట్లాడదాం. అయితే ఈ అరెస్ట్కి సంబంధించిన ఎపిసోడ్లో చాలా వరకు చాలా మంది బయటకు వచ్చి చాలా రకాలుగా మాట్లాడారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి భువనేశ్వర్ గారు. భువనేశ్వర్ గారు బయటికి రావటం, బ్రహ్మణి గారు బయటికి రావటం, కొవ్వొత్తుల ర్యాలీ చేయటం, ఈ అంత ఎపిసోడ్లో రెడ్ డైరీ అనేది బాగా ఫేమ్ అయిన ఒక చూడండి. ఒక విషయం చెప్తాను. లోకేష్ గారు రెడ్ డైరీలో నేను ప్రతిదీ నోట్ చేసుకున్నాను, ఎవ్రీథింగ్ నోటెడ్, ఖచ్చితంగా దీనికి సంబంధించిన జవాబు దొరుకుతుంది 2024 ఎలక్షన్స్ తర్వాత అని చెప్పారు. సో దానికి సంబంధించిన పేజీలు ఏమన్నా మీకు తెలిసి ఉంటే చెప్పండి, రెడ్ డైరీలో ఏం రాసుకున్నారు అనేది. ఇప్పుడు అల్పన గారు, ఒక మనిషి యొక్క క్యారెక్టర్ తెలుసుకోవాలంటే వాళ్ళ యొక్క కుటుంబ చరిత్ర, వాళ్ళ యొక్క వంశం ఏ విధంగా ఉన్నది, అది చూస్తారు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఏదైనా సంబంధం చూసినా ఏ వంశీకులు, వాళ్ళ కుటుంబం ఎవరని చూస్తారు. నీ కుటుంబం చూసుకోండి, వైఎస్ కుటుంబం చూడండి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చూడండి. నీ కుటుంబం చిన్న కుటుంబం, వీరు కూడా చిన్న కుటుంబమే. నీ కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు ముగ్గురు ఒక తాటిపై లేరు. నీ కుటుంబాన్ని నువ్వు సయోధ్యపరచలేవు, నీ కుటుంబాన్ని నువ్వు మేనేజ్ చేయలేవు. ఎందుకంటే మనకి ఇబ్బంది జరిగినప్పుడు మొత్తగా మెయిన్గా ఇంపార్టెంట్ మనకు మోరల్గా కానీ అన్ని విధాల సపోర్ట్, కుటుంబ నేపథ్యం ఇంపార్టెంట్. కుటుంబ సభ్యుల యొక్క సహకారం లేనిది ఏ మనిషి కూడా ఎక్కడ విజయం సాధించడం అసంభవం. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ కుటుంబం చూడండి, సొంత బాబాయిని హతమార్చి, సరే నువ్వే హతమార్చినామని మేమంటాం, నేనే అంటా, సరే నువ్వు హతమార్చలే కదా, ఎవడో హతమార్చిండు కదా, మరి నువ్వు 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, ముఖ్యమంత్రిగా ఉండి నీ సొంత ముఖ్యమంత్రి బాబాయ్ అంటే ఒక విఐపి స్టేటస్ ఉన్న వ్యక్తి కదా, గతంలో 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు, ఎంపీ చేశాడు, అలాంటి మా పేరున్నటువంటి వ్యక్తి చనిపోతే, అది ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుడు చనిపోతే, హంతకుడి పేరు ఇప్పటివరకు బయటకు రాకుండా ఉండి వాడికి శిక్ష పడకుండా ఉంటే నీ యొక్క ప్రభుత్వం, నీ యొక్క లా అండ్ ఆర్డర్ వ్యవస్థ పైన నువ్వు ఫెయిల్ అయినట్టు కదా, ప్రభుత్వం నడపడంలో వైఫల్యం చెందిన కదా. దీనికి సంబంధించి వివేక హత్య కేసుకి సంబంధించి వాళ్ళ పిల్లలందరూ పోరాడుతూ, అటు షర్మిల గారు కూడా పోరాడుతూ ఉంటే దాని మీద కూడా వైఎస్ కి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఎన్నికల ఇక్కడ ఏంటండి, ఒక సైకో ఎన్నికల కోడ్ అమలు కాగానే ఎన్నికల పిచ్చిలు వేస్తుంది అనమాట. చిత్తకార్తె రోజు కుక్కలన్నీ ఎవడు పడితే వాడిని కరుస్తాయి కదా, అట్లా మనోనికి ఒక పిచ్చి అనమాట. ఎన్నికల కోడ్ రాగానే గతంలో కోడి కత్తి, ఈసారి కొడవలతో బాబాయిని చంపాడు,
మళ్ళీ కోర్టు రాగానే విజయమ్మ గాయబ్ అయిపోయింది అమెరికాకి. వీడు మళ్ళీ నన్ను చంపి మళ్ళీ ఏమో చేస్తాడని విజయమ్మ గోల్ అయిపోయింది. చూసారా ఎక్కడ పోయింది విజయమ్మ? అవును. సీన్ ఈసారి నుంచి ఎక్కడ- మొత్తం డిలీట్ అయిపోయింది. ఎక్కడ ప్రచారంలో లేదు. రైట్. షర్మిలను కలవడానికి వస్తే కూడా నేను రమ్మంటే వస్తా, మీడియా కవరేజ్ కెమెరాల దగ్గరికి నేను వస్తా, బయటకు అయితే నేను ఇంటికి అయితే రానని చెప్పి రాలేదు. అంటే నీ కుటుంబంలో నీకున్నటువంటి ఆదరణ, నమ్మకం అది. నీ కుటుంబ సభ్యులే నిన్ను